యోబు కథ దేవుని మీద నమ్మకం ఉంచిన మనిషి. శీర్షిక: యోబు విశ్వాసంలో నిలిచిన మహానుభావుడు. యోబు ఊసు దేశంలో ఉండే నీతిమంతుడు. అతడు దేవునిని చాలా ప్రేమించేవాడు. అతనికి పెద్ద కుటుంబం, వేలాదిగా పశువులు, గొప్ప ఆస్తి ఉన్నవి. అతడు ఆ కాలంలో ఉన్న అత్యంత ధనవంతుడు. ఒకరోజు సాతాను దేవునితో ఇలా అన్నాడు: యోబు నిన్ను ప్రేమించేది నీవు అతనికి ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టే. అతని వద్ద ఉన్నవి తీసివేస్తే నిన్ను దూషిస్తాడు. దేవుడు అన్నాడు: అతని ప్రాణాన్ని మాత్రం తాకకు. మిగతా వాటిని పరీక్షించవచ్చు. ఒకరోజు దొంగలు అతని పశువులను దోచుకెళ్లారు. నిప్పు పడి గొర్రెలు చనిపోయాయి. శత్రువులు దాడి చేసి జంతువులను తీసుకెళ్లారు. బలమైన గాలివానలో అతని పిల్లలు మరణించారు. యోబు చాలా బాధపడ్డాడు. అయినా ఇలా అన్నాడు: ఇచ్చింది ప్రభువే, తీసుకున్నది కూడా ఆయనే. ప్రభువు నామం ఆశీర్వదింపబడును. అతడు దేవుణ్ణి దూషించలేదు. సాతాను మళ్లీ పరీక్షించాడు. యోబు తలనుంచి కాళ్ల వరకు గాయాలతో బాధపడ్డాడు. యోబు భార్య చెప్పింది: దేవుణ్ణి దూషించి చనిపో. కాని యోబు అన్నాడు: దేవుడు ఇచ్చిన మంచి అనుభవం స్వీకరించాం కదా, ఇప్పుడు వచ్చిన కష్టం కూడా భరిద్దాం. యోబు స్నేహితులు వచ్చి అతనిని ఓదార్చారు. కాని వాళ్లు యోబు తప్పు చేశాడని అనుకున్నారు. యోబు అన్నాడు: నేను పాపం చేయలేదు. దేవుడు నన్ను తెలుసుకుంటాడు. అతడు ఏడ్చాడు, బాధపడ్డాడు. కాని తరువాత దేవుడు గాలి తుఫాన్ మధ్యనుంచి యోబుతో మాట్లాడాడు. దేవుని మహిమను, శక్తిని చూపించాడు. దేవుని యోచనలు మనుషులకు అర్థం కాకపోయినా అవి సరైనవని యోబు గ్రహించాడు. యోబు ఇలా అన్నాడు: ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. యోబుని స్వస్థపరిచాడు. ఆస్తిని రెట్టింపు ఇచ్చాడు. మరిన్ని పిల్లలను ఇచ్చాడు. యోబుకు దీర్ఘాయుష్షు, శాంతి, ఆనందం నిండిన జీవితం ఇచ్చాడు.